చెప్పండి, ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడాలి. అమ్మా, ఒకరి షేన్లా పడిపోయినావు కదా, ఆ షేను యజమానుడు ముష్కరుడే కావచ్చు, కానీ ఎట్లా భయపడాలి? పూర్ణ భయంతో. అమ్మా, కలుపు చక్కగా తీస్తున్నావా అంటే, అయ్యా తీస్తున్నాయా అనాలి. కానీ తీస్తాం, పోతాం పోరా అన్నవనుకో, నేను క్రైస్తవుని కాబట్టి దేవునికి ఒకరికి లోబడతా, యేసు ప్రభువుకే లోబడతా, ఇంకా నేను ఎవరికి లోబడనంటే మరి ఆయన కాడికి పనికి ఎవడుకోమన్నా నిన్ను? నువ్వు ఒకరి దగ్గర పనిచేసేటప్పుడు నువ్వు వారికి లోబడాలి. యవనస్తులకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మీరు స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్కి లోపడాల్సిందే, హెడ్ మాస్టర్కి లోపడాల్సిందే. కారణం ఏంటంటే వారు మీ పైన నాయకులు, వాళ్ళు ముష్కర్లే కావచ్చు, కానీ వారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సింది.